అందరికీ నమస్కారము. న్యాచురల్ కుకింగ్ అండ్ రంగోలీకి స్వాగతం. ఈ ప్రాసెస్ ద్వారా మనము వెన్నను చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేయవచ్చో చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాసెస్, దీనికోసం నేను వారం రోజుల పాటు పెరుగు పైన ఉన్న మీగడను ఒక డబ్బాలో ఈ విధంగా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. చాలామంది మిక్సీని ఉపయోగించకుండా మజ్జిగ కవ్వం ఉపయోగించకుండా చాలా ఈజీగా 2 నిమిషాలలోనే వెన్నను తీయవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా చాలా తక్కువ టైంలో తీయవచ్చు. కేవలం 2 నిమిషాల్లో తీయవచ్చు అంటారు కదా, అది ఎంతవరకు వాస్తవమో చూద్దాము. నేను వేరొక చిన్న ఫోన్ తీసుకొని అందులో టైమర్ని ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వెన్న 2 నిమిషాల్లో వస్తుందా లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుందా, ఇంకా 2 నిమిషాల లోపలనే వస్తుందా అనే దానికోసం చూద్దామని నేను పెట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ సహాయంతో కాకుండా స్పూన్తో చేయడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేశానో, ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటూ ఉండడం ద్వారా వెన్న అనేది వస్తుందా రాదా అనేది చూడడానికి అనేసి నేను చేస్తున్నాను. ఒకవేళ వస్తే ఇదే ఫాలో అవుదామని. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈరోజు 3 విధాలలో ఏ విధానం బెస్టో మీకు తెలియజేస్తున్నాను. అందుకని పూర్తిగా చూడండి. ఒకవేళ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఎప్పుడు ఇవ్వండి. ఇంతవరకు నేను ఈ వీడియోస్ అన్ని చేయడానికి కారణం అంతా మీ సపోర్టే ఫ్రెండ్స్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగనే ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ని క్లిక్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. ఈ విధంగా చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీని ద్వారా నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూస్తారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను కంటిన్యూస్గా తిప్పుకుంటానే ఉంటున్నాను. 2 మినిట్స్ కంటే ఎక్కువనే టైం తీసుకున్నది, అయినా కానీ మనకు వెన్న అనేది రాలేదు. మధ్యలో నేను కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను, ఆ విధంగానైనా వస్తుందేమో అని, అయినా కానీ రాలేదు. చూస్తున్నారు కదా. ఈ విధంగా తిప్పి చేతి నొప్పి వచ్చింది తప్పితే మనకు వెన్న అనేది అస్సలు రాలేదు ఫ్రెండ్స్. మీరు వెన్న తీసేటప్పుడు ఏ విధంగా తీస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్పూన్తో తీస్తారా, లేకపోతే మిక్సీలో వేసి తీస్తా అంటారా, లేకపోతే మజ్జిగ కవ్వంతో తీస్తుంటారా, నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, 4 మినిట్స్కి ఎక్కువనే అయిపోయింది, అయినా కానీ రాలేదు. నేను మధ్యలో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని తిప్పుతూ ఉన్నాను, ఈ విధంగానైనా వస్తుందా అని, అయినా కానీ రావట్లేదు. ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, కంటిన్యూస్గా తిప్పుతానే ఉన్నాను, అయినా కానీ మనకు వెన్న అనేది రాలేదు.
ఒకవేళ మీలో ఎవరైనా ఈ విధంగా స్పూన్తోనే వెన్న తీసినట్లయితే మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా ట్రై చేస్తాను. నేను ఎంత ట్రై చేసినా కానీ నాకు అస్సలు రాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎంత టైంలో మీకు వెన్న అనేది వచ్చిందో నాకు తెలియచేయండి. మీరు కూడా ఎవరైనా స్పూన్తో ఈ విధంగా వెన్న తీయడానికి ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ పర్సనల్ ఈ విధంగా తిప్పడం ద్వారా చేతి నొప్పి పెడుతుందే తప్పితే వెన్న రాదనే విషయాన్ని మాత్రం నేను గ్రహించుకున్నాను. అది ఎలా అంటే 7 మినిట్స్కి ఎక్కువనే అయిపోయింది ఫ్రెండ్స్. టైం చూస్తున్నారు కదా మీరు కూడా. ఈ విధంగా తిప్పి నా వల్ల కాదు అనేసి నేను రెగ్యులర్గా ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేసుకున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, 8 మినిట్స్కి ఎక్కువనే అయిపోయింది. మనకు వెన్న అనేది ఈ విధంగా స్పూన్తో తిప్పడం ద్వారా మాత్రం రాదని అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తే వస్తుందో చూద్దాము. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఇది సెకండ్ మెథడ్ ఫ్రెండ్స్. ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది అని అనుకుంటున్నాను. దీని ద్వారా ఈజీగా వెన్న తీయవచ్చా లేదా అనేది మీకు చూపిస్తాను. అసలు వెన్న తీయడానికి సాధ్యపడుతుందా, అసలు దేనికి ఉపయోగపడుతుందా అనేది కూడా చెప్తాను. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని. బదులుగా వాటర్ని తీసుకొని చూస్తున్నాను, ఎందుకంటే మీకే తెలుస్తుంది. చూస్తారా ఫ్రెండ్స్, ఆ విధంగా కిందికి ప్రెస్ చేసినవి మొత్తం చిల్లిపోయాయి వాటర్. ఒకవేళ మీరు కూడా తీసుకున్నట్లయితే మొత్తం చిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ వెన్న వచ్చినా వాటి గ్యాప్లలో ఇరికి రాదు. ఇది కేవలం రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫాలో అయ్యే మెథడ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఈ విధంగా మిక్సీ జార్లో నేను మీగడని తీసుకొని వెన్న చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఇదే మెథడ్ని ఫాలో అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను వెన్న తీసుకోవడానికి ఒక జ్యూసర్ మిక్సర్ జార్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీ జార్లోనే మీరు వెన్నని ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని ఈ వెన్న మీగడని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ ఆన్ చేసుకోవడమే. ఒక 2 రౌండ్స్ వేస్తే చాలు ఫ్రెండ్స్, మనకు వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1 మినిట్ కూడా పట్టదు, చాలా తక్కువ టైంలో వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. అంత కాల్సిన నేను స్టాప్ వాచ్ని కూడా ఆన్ చేస్తాను. చూడండి, మీరు చూస్తున్నారా, నేను స్టాప్ వాచ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని మిక్సీ పైన పెట్టి నేను ఆన్ చేసే ముందల స్టాప్ వాచ్ని ఆన్ చేస్తాను. ఎంత టైంలో మనకు వెన్న వచ్చిందో చూద్దురు. ఈ 3 మెథడ్లలో ఏ మెథడ్ ఫాలో అయితే మనకు వెన్న ఈజీగా వచ్చేస్తుందో మీరు కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ 3 మెథడ్లలో ఏ మెథడ్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఆన్ చేస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిక్సీ ఆన్ చేసుకున్నాను. మధ్యలో మీకు టైం కూడా చూపించాను. ఇక్కడ మనకు వెన్న అనేది రెడీ అయిపోయింది, మనకు కనిపిస్తుంది ఇక్కడ పైన. టైం చూడండి, 54 సెకండ్స్ మాత్రమే అయింది, 1 మినిట్ కూడా కాలేదు. అంటే మనకి ఈ 3 మెథడ్లలో ఈ మిక్సీ మెథడ్ మాత్రమే మనకి చాలా అంటే చాలా ఈజీ. మనకు వెన్న చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. చిన్నపిల్లలు అయితే ఈ విధంగా చేస్తే మొత్తం లాగి చేస్తారు, నెయ్యి కూడా కాయకుండా అంత బాగా. టైమర్ని కూడా చూసారు కదా, నేను 1 మినిట్ లోపలనే మనకు వెన్న రెడీ అయిపోయింది. కాకపోతే నేను ఆఫ్ చేయలేదు, మీకు మొత్తం చూద్దామని అట్లనే ఉంచి ఆఫ్ చేసి మిక్సీ కూడా ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నేను టైమర్ని ఆఫ్ చేసుకున్నాను. అంటే 1 మినిట్ 34 సెకండ్స్కి నేను ఆఫ్ చేసుకున్నాను. అంటే 1 మినిట్ లోపలనే మనకు వెన్న రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మిక్సీ ద్వారా. చూసారా, నాకు 1 మినిట్ 20 సెకండ్స్కి ఈ విధంగా వచ్చింది. నేను ఇంకా ఆఫ్ చేయలేదు కూడా.
ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. అంటే 1 మినిట్ లోపలే మనకు వెన్న అనేది వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో వెన్న. నాకు పట్టుకోవడానికి ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేకుండే ఫ్రెండ్స్, నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు, అందుకే కొంచెం ఇబ్బంది అయింది మీకు చూపించడానికి. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వెన్న చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదంటే 10 నిమిషాల పాటు నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ఫ్రెండ్స్ 10 నిమిషాల తర్వాత వెన్న ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. ఎందుకు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టానంటే వెన్న కొంచెం గట్టిగా అయ్యి మనకు తీయడానికి చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎందుకులే రిస్క్ అనుకునే వాళ్ళు 10 నిమిషాలు కాదు ఇంకొక గంట సేపు ఉంచుకున్నా సరే, మరి చేతి పెట్టకుండా స్పూన్తో కూడా తీయచ్చు. ఒక గంట సేపు ఉంచుకున్నట్లయితే మనం చేతి అనేది యూజ్ చేయకుండా స్పూన్ తోటి ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు నెయ్యి చేయాలనుకున్నా ఈ విధంగానే వెన్న తీస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఒక 5 నిమిషాల్లో వెన్న, 5 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, ఒక 2 నిమిషాలు 1.5 మినిట్లో మనకు వెన్న అనేది వచ్చేసింది. చూసారా, నేను ఒక 1 వీక్ స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. 1 వీక్ మనకు ఎంత పెద్ద వెన్న ముద్ద వెళ్ళిందో. ఇది దాదాపుగా 1/2 kg వరకు వస్తుంది నెయ్యి అనేది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని పడవేయకండి ఫ్రెండ్స్. మీరు కొన్ని ఐటమ్స్, టిఫిన్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు అందులో యూజ్ చేస్తుంటారు కదా పెరుగుని, దానికి బదులుగా మజ్జిగ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మజ్జిగలాగా చేసుకొని తాగొచ్చు. దీన్ని మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పడవేయకండి. 2 విధాలుగా యూజ్ అవుతుంది ఈ విధంగా చేయడం ద్వారా. చూసారా, మన వెన్న అనేది చూసారా 1 మినిట్లో మన వెన్న రెడీ అయిపోయింది మిక్సీ జార్లో. మీరు ఆ స్పూన్లతోటి మజ్జిగ కవర్లతోటి చేసేదానికంటే చాలా అంటే చాలా బెటర్ ఫ్రెండ్స్ మిక్సీలో చేయడం. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి నెయ్యి కాచుకోవడమే. మీకు ఇందులో మీకు చూపించిన దాంట్లో మీకు ఏది బాగా నచ్చిందో, మీరు ఏదో ఫాలో అవుతుంటారో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెన్న కరగబెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. పెట్టి ఈ విధంగా మొత్తం కరిగించుకోవాలి. అది మొత్తం కరిగిన తర్వాత సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. అదొక 10 నిమిషాల పాటు మరిగితే మనకు నెయ్యి అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. నెయ్యి అయ్యేటప్పుడు మంచి స్మెల్ అండ్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మన నెయ్యి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే చాలా ఈజీగా ఎక్కువ రిస్క్ లేకుండా చేసుకోవచ్చు. చూసారా, ఇంకో ఈ విధంగా కరుగుతుంది. ఇక్కడ నేను మళ్ళీ చూస్తాను, వీడియో కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకవేళ మీకు ఈ నెయ్యి వీడియో పూర్తిగా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో ఐ కార్డులలో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ 3 మెథడ్లలో ఏ మెథడ్ నచ్చింది, ఏ మెథడ్ ద్వారా ఈజీగా అనిపించింది, మీరు ఏ మెథడ్ని ఫాలో అవుతుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను ఫ్రెండ్స్.